మరి సుమారు 1,00,000 పైబడి ఉన్న మహిళా ఉద్యోగులకి ఉపయోగకరంగా చైల్డ్ కేర్ లీవ్ అంటే పిల్లలను సంరక్షించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ఒక సెలవుల్ని గతంలో 60 రోజులు ఉంది. ఆ 60 రోజులు 180 రోజులు చేసిన తర్వాత దాన్ని వాళ్ళ యొక్క సేవాకాలంలో ఏదైతే ఉంటుందో వాళ్ళ వర్కింగ్ పీరియడ్లో మరి దాన్ని కేవలం 3 పర్యాయాలు ఉపయోగించుకోవడానికే గతంలో ఉన్న ఉత్తర్వులు చేస్తే దాన్ని మన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన విన్నపం మేరకు ఆ యొక్క మరి ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించడానికి కోసం ఈ 180 రోజులు ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో ఆ లీవ్ని మరి గరిష్టంగా 10 సార్లు వాళ్ళ యొక్క వర్కింగ్ పీరియడ్లో వాళ్ళ సర్వీస్లో వాడుకోవడానికి కల్పించారు. దానికోసమని ఇవాళ మరి ఏలూరు జిల్లాలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ సీఎం గారికి మరి థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో మా మహిళా ఉద్యోగులందరూ కోరిన పిమ్మట ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో సీఎం గారి చిత్రపటానికి మా మహిళా ఉద్యోగులందరి తరఫున మేమందరం కూడా వచ్చి ఇక్కడికి పాలాభిషేకం చేయడం జరిగింది. 180 రోజులు మేము 10 సార్లు ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. వయోపరిమితి లేదు దీనికి. ఎవరైనా ఏ వయసు వారన్నా కూడా ఈ లీవ్ వాడుకోవచ్చు, చైల్డ్ కేర్ లీవ్. ఇది మా అందరం అదృష్టంగా భావిస్తున్నాము. దీనికోసం మా నాయకులు ఎక్కడైతే స్టేట్లో మరి సాగర్ గారు, రమణ గారు, అలాగే మా జిల్లాలో చోడగిరి శ్రీనివాసరావు గారు, రామారావు గారు, హరినాథ్ గారు వీళ్ళందరూ కూడా ఈ జీవోల కోసం ఎంతో కృషి చేశారు. ఈ జీవోలు సాధించడంలో కూడా అందరూ సఫలీకృతం అయ్యారు. ఈ జీవో వలన మేమందరం మహిళలందరం కూడా మేము ఎన్నో మేలులు పొందుకుంటాం. అందుకే సీఎం సార్కి థ్యాంక్ యూ సార్. సీఎం సార్ థ్యాంక్ యూ. మేము ఇదివరకు మా పిల్లలు చిన్నప్పుడు చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకోవాలంటే మాకు కుదరలేదు. మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేసాము. సో ఇప్పుడు మేము అందరం కూడా పర్మనెంట్ అయ్యాం. కానీ అప్పుడు చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకునే అవకాశం మాకు లేదే అని మేము చాలా బాధపడేవాళ్ళం. అలాంటి సమయంలో ఇప్పుడు మా అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా జీఓఎంఎస్ నెంబర్ 70 ద్వారాగా చైల్డ్ కేర్ లీవ్ని మేము రిటైర్ అయ్యే లోపు ఎప్పుడైనా సరే 10 సార్లుగా మేము ఈ జీవోను ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు కలిసి మహిళా ఉమెన్స్ ఎన్జిఓస్ మహిళా ఉమెన్ వింగ్ అందరం కలిసి సీఎం సార్కి పాలాభిషేకం చేయడం జరిగిందండి.